నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను శిరోష్. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఈ పథకం గురించి తెలియని వారు ఎవరైనా ఉన్నారా అంటే దేశవ్యాప్తంగా లేరు. ఎందుకంటే ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి పథకం, ప్రపంచంలోనే అతి పెద్ద ఉపాధి హామీ పథకం, ప్రపంచంలోనే అత్యధిక మందికి ఉపాధిని కలిగిస్తున్నటువంటి పథకం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. తాజాగా ఈ పథకానికి సంబంధించి డిస్కషన్ రావడానికి కారణం కేంద్ర ప్రభుత్వం ఈ పథకం యొక్క పేరును మార్చేసింది. ఇప్పటివరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా ఉన్నటువంటి పేరును ఇకపైన పూజ్య బాపూజీ రోజ్గార్ యోజనగా పిలువబోతున్నారు. అంటే ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే పలు పథకాలకి సంబంధించినటువంటి పేర్లను మార్చడం జరిగింది. పలు పథకాలతో పాటుగా పలు నగరాలకు సంబంధించినటువంటి పేర్లు, రహదారులకు సంబంధించినటువంటి పేర్లు, సాక్షాత్తు రాష్ట్రపతికి సంబంధించినటువంటి కార్యాలయాలకి, మరి ముఖ్యంగా పార్లమెంట్కి సంబంధించినటువంటి కార్యాలయాలకి వెళ్ళేటువంటి ప్రధాన మార్గాల పేర్లు అన్నింటినీ కూడా క్రమంగా మార్చేసి అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకువస్తుంది. కానీ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కూడా తాజాగా పూజ్య బాపూజీ రోజ్గార్ యోజనగా మార్చడం జరిగింది. ఈ పథకం ఒకసారి మనం గమనించినట్లయితే 2005లో ఆగస్టు 25న ఇంప్లిమెంట్ అవ్వడం జరిగింది. 2005లో అప్పటి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ గవర్నమెంట్ దీనికి సంబంధించి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. యూపీఏ గవర్నమెంట్ 1 మొదటి విడతలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పథకం కింద ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా అనేక మంది ఉపాధిని పొందడం జరుగుతుంది. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించేటువంటి నిరక్షరాస్యులు కానివ్వండి, ఒకవేళ కొంతవరకు విద్యావంతులైనటువంటి ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, వారి యొక్క సమీపంలోనే, ఎందుకంటే ఈ పథకానికి ఉన్నటువంటి ప్రత్యేకత కేవలం ఒక 5 కిలోమీటర్ల లోపు మాత్రమే ఆ గ్రామ పరిధిలో పని చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. అంటే వలసవాదాలు అనేవి, వలసవాదం లేదా వలస వేరే ప్రాంతానికి వెళ్ళడం, అక్కడ ఉపాధి కోసం స్థిరపడడం, ఇలాంటి వాటికి చెక్ పెట్టాలి అనేటువంటి ఆలోచనతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఆ గ్రామంలో ఉండేటువంటి వారు ఆ గ్రామ పరిసరాల్లో కేవలం ఒక 5 కిలోమీటర్ల వరకు మాత్రమే వెళ్ళి పని చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. అంటే 5 కిలోమీటర్ల పని చేసుకోవడం, ఆ లోపు ఆ పరిధిలో మళ్ళీ ఇంటికి వచ్చేయడం, వీటి ద్వారా ఏమవుతుందంటే వారు ఉన్నటువంటి ప్రాంతాల్లోనే వారు స్థిరపడేటువంటి అవకాశం ఉంటుంది. ఉపాధి కోసం వలసవాదాన్ని కూడా నిరోధించి అరికట్టడానికి ఈ పథకం ఉపయోగపడింది. అట్ ద సేమ్ టైం మహిళలకు కూడా కీలకంగా భాగస్వామ్యం కల్పించారు. 1/3 మహిళలకు కూడా ఈ పథకంలో ప్రాధాన్యత కల్పించడం జరిగింది. సేమ్ టైం సంవత్సరంలో అంటే 360 రోజులకి సంబంధించినటువంటి సంవత్సర కాలంలో కూడా 100 రోజుల పని దినాన్ని 100 రోజుల పని హక్కుని కూడా కల్పించడం జరిగింది. తాజాగా కొన్ని మార్పులు చేయడం జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇకపైన పూజ్య బాపూజీ రోజ్గార్ యోజనగా మారబోతుంది. 100 రోజుల పని దినాలు 125 రోజులకి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి 1,51,000 కోట్ల రూపాయలను కూడా కేటాయింపులు చేయడం జరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేవలం ఒక 86,000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. కానీ ఆ కేటాయింపును మరింత పెంచేటువంటి ఆలోచనలు కూడా ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం పని దినాల పెంపు అనేది మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే నిరక్షరాస్యులుగా ఉండి పని చేసుకునేటువంటి హక్కు కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా కొంతవరకు ఉపశమనం కలిగించేదిగా మాత్రం ఒకసారి మనం చూడాలి. ఈ పని దినాలకు సంబంధించి కూడా 120 రోజుల పని దినాలను కల్పిస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? ఉపాధి హామీ పథకానికి సంబంధించి దేశంలోనే అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి పథకానికి పేరు మార్పు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? ఇప్పుడు 120 రోజుల పని దినానికి సంబంధించి అందరు స్వాగతిస్తున్నారు. పని దినాలు పెంపు చేయాలి అనేటువంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు ఉండడం, మరి ముఖ్యంగా వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి అవకాశాలని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది, ఇలాంటి మార్పులు చేస్తుంది అనేది మాత్రం ఇప్పుడు కనబడుతున్నటువంటి ఒక బలమైనటువంటి వాదన. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని వారి యొక్క అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎందుకంటే యూపీఏ 1 హయాంలో దీనికి సంబంధించి కూడా ప్రారంభించినటువంటి నేపథ్యంలో ఎన్డీఏ గవర్నమెంట్ రావడం జరిగింది. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇన్ని సంవత్సరాల నుంచి దీన్ని ఆల్మోస్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దగ్గరగా 20 సంవత్సరాల నుంచి ఈ పథకం దేశవ్యాప్తంగా అమలులో ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు పేరు మార్పు అనేది మాత్రం కొంతవరకు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి పథకం యొక్క స్వరూపం మనం ఆల్రెడీ డిస్కషన్ చేశాం కాబట్టి ఈ పథకం మీద అనేక విమర్శలు కూడా వచ్చినటువంటి పరిస్థితులు కనబడ్డాయి. ఏదైతే పని దినాలకి సంబంధించి 100 రోజుల నుంచి మీరు 120 రోజులకి పెంపు అనేటువంటిది ఇప్పుడు నిర్ణయం పట్ల కొంతవరకు హర్షం వ్యక్తం చేస్తున్నా కొన్ని ప్రాంతాల్లో ఈ పథకానికి సంబంధించినటువంటిది పక్కదారి పడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ప్రధానంగా ఒక్కసారి మనం గమనించినట్లయితే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో యంత్రాలను యూజ్ చేసుకొని
మరి ముఖ్యంగా యంత్రాల ద్వారా పని చేయించేసుకొని సో ఎవరో కార్మికులు అక్కడ లేనప్పటికీ యంత్రాలతో పని ముగించుకొని కార్మికులు ఉన్నట్లుగా లెక్కలు రాసేసి అవినీతికి కూడా ఎక్కువ అవకాశం కల్పించినటువంటి పరిస్థితి. అట్ ద సేమ్ టైం ఆధార్ని ఇంక్లూడ్ చేయడం వల్ల కొంతమంది పనిని కూడా కోల్పోతున్నారనేటువంటి బలమైనటువంటి వాదన కూడా ఈ పథకంలో ఉన్నటువంటి పరిస్థితి. సో గుజరాత్ లేదా ఇతర రాష్ట్రాల్లో మాత్రం అవినీతిలో సంబంధించినటువంటి దాంట్లో కూడా 51 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి అవినీతి ఆరోపణలు కూడా ఈ పథకం మీద రావడం జరిగింది. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే పథకం ఇంప్లిమెంటేషనే కాదు, ఆ పథకానికి సంబంధించినటువంటి దాంట్లో పక్కదారి పడుతున్నటువంటి నిధులు కానివ్వండి, దుర్వినియోగం అవుతున్నటువంటి నిధులు కానివ్వండి, సో వీటి మీద కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఇది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూడా సో కొన్ని స్పెసిఫిక్ పనులకి మాత్రమే ఇంప్లిమెంటేషన్ చేయాల్సినటువంటి అవసరాన్ని మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఆ పనులకు సంబంధించి అక్కడ పనులు అవుతున్నాయా లేదా అనేటువంటి నిరంతర పర్యవేక్షణ కూడా చాలా అవసరం ఉంటుంది. అట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను కూడా సకాలంలో రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. సో సకాలంలో వన్స్ రిలీజ్ చేయకపోతే మాత్రం ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పూర్తి స్థాయిలో లాస్ అయ్యేటువంటి అవకాశం, వాటికి సంబంధించినటువంటి పని వేతనాలకు సంబంధించి కూడా వారికి దొరికేటువంటి అవకాశం అనేది చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. కాబట్టి పని హక్కు అనేది ప్రభుత్వాలు కల్పించాల్సినటువంటి బాధ్యత. సో ప్రభుత్వాలు కల్పించాల్సినటువంటి పని హక్కు బాధ్యతలో మరింత సంస్కరణలు రావడం అనేది అందరూ ఆశించదగ్గ ఫలితం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఒక్కసారిగా ఇలాంటి కీలకమైనటువంటి నిర్ణయం 20 సంవత్సరాల తర్వాత, అంటే ఆల్మోస్ట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చేసి దాదాపు ఒక 12 ఏళ్ళు అవుతుంది. ఈ 12 ఏళ్ల కాలంలో ఇప్పటి వరకు ఇదే పథకం ఇంప్లిమెంట్ అవుతున్నా సో ఎక్కడ కూడా పేరు మార్పు అనేటువంటి అంశం మాత్రం ఎక్కడ రాలేదు. కానీ ఒక్కసారిగా పేరు మార్పు అనేది చర్చనీయాంశంగా రావడం మాత్రం కొంతవరకు ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి, చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్. కాబట్టి కేంద్ర మంత్రివర్గం కూడా దీనికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. పేరు మార్పు అనేది అఫీషియల్గా అనౌన్స్ చేయబోతున్నారు. కాబట్టి ఓవరాల్గా మాత్రం ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. సో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది ప్రపంచవ్యాప్తంగా అతి పెద్దదైనటువంటి పథకంగా కూడా భారతదేశంలో ఇంప్లిమెంట్ అవుతుంది. కాబట్టి ఏదైతే పని దినాల పెంపు అనేది అందరూ హర్షించదగ్గ విషయమైనా సకాలంలో వీరికి సంబంధించినటువంటి వేతనాల కేటాయింపు, సో నిధులు పక్కదారి పట్టకుండా నిధుల పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల కేటాయింపు కానివ్వండి, సో పని దినాల్లో వీరికి సంబంధించినటువంటి పని వేళల సమయానికి సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, సో దాంట్లో మహిళలకు సంబంధించినటువంటి కేటాయింపులు కానివ్వండి, సో ఒక గ్రామంలో ఏదైతే నిర్వహించబడుతున్నాయో అంటే నిర్మాణ దశలో ఉన్నటువంటి కార్యకలాపాలు పనులు ఏదైతే ఉన్నాయో వాటిని సకాలంలో పూర్తి చేయడం కానివ్వండి, ఇతర ప్రాంతాల్లో కూడా ఈ పనికి సంబంధించినటువంటి పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం కానివ్వండి, సో ఇలాంటి వాటిని మరింత విస్తరిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ పథకం యొక్క ఫలితాలు ప్రజలకి చేరేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఓవరాల్గా మాత్రం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ పూజ్య బాపూజీకి సంబంధించినటువంటి రోజ్గార్ యోజన అనేటువంటి పథకంగా పేరు మార్పు ఎంజీ నరేగా అనేటువంటి పిలిచేవారు ఇప్పటి వరకు. సో ఈ ఎంజీ నరేగా పేరు మార్పుకు సంబంధించి మీరేమనుకుంటున్నారు? సో ఈ దశలో పేరు మార్పు వల్ల కేంద్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్ ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతుంది? రెండోది, ఈ పథకం పేరు మార్పుతో పాటుగా పని దినాలకు సంబంధించినటువంటిది కూడా పెంచడం జరిగింది. కాబట్టి ఇంకా ఎలాంటి చేంజెస్ వస్తే ఈ పథకం మంచిగా ఫలితాలు ఇస్తుందని మీరు అనుకుంటున్నారు అనేది కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి. ఇలాంటి అంశాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.